సో ఏం నేర్చుకున్నావు త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీలో? బిగ్ బాస్ జర్నీలో నేను నేర్చుకుంది ఒకటే, నాకు నేను అర్థమయ్యాను. తర్వాత ఇంతకు ముందు ఎవరికి తెలియంది ఏంటంటే నేను ఓవర్ థింకర్. నా బస్సు మిస్ అయిపోతే, ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఆటో రాకపోతే ఎలా, కాలేజ్కి ఎలా వెళ్ళాలి, కాలేజ్లో లేట్గా అని చెప్తే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలి, ఎంత ఆలోచించేస్తా. క్లాస్ రూమ్కి వెళ్ళేంత వరకు ఏం చేయాలి అంత ఆలోచించేస్తా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓకే లెట్స్ సెటిల్ దిస్ అనే డైలాగ్ చెప్పుకొని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతున్నా. అదైతే అంటే బిగ్ బాస్కి వెళ్తే అదే బెనిఫిట్ అని అంటే ముందు నుంచి నాకున్న ఉన్న వర్డ్ అదే. బిగ్ బాస్కి వెళ్తే మనకు మనం ఏంటో తెలిసిపోతాం. ఒక లైఫ్కి అదొక ట్రైలర్ బిగ్ బాస్ అనేది. మన లైఫ్కి ఒక ట్రైలర్ అది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన దానికన్నా ముందు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో ఆ ట్రైలర్ బిగ్ బాస్ మొత్తం అన్నీ ఉంటాయి. నాది మరీను అన్నీ ఉన్నాయి నా దాంట్లో. రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు నేర్చుకున్నది ఏంటి పర్సనల్ గా? నేను ఇలా ఉండకూడదు, మనుషులు ఇలా ఉన్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ అంటే ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, అలా నువ్వు నేర్చుకున్నవి ఏంటి? మనుషులతో మాట్లాడడం అక్క. ఇంతకు ముందు తెలుసు కదా మనం ఎవరితో మాట్లాడాం. ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే కదా. నేను ఇంట్లో ఇప్పుడు నా వర్క్ స్పేస్ లో కూడా ఇద్దరే, ఇంటి దగ్గర ఇద్దరే, ప్రతి దగ్గర 2-3 తప్ప ఎక్కువ మందిని మనం హ్యాండిల్ చేయలేం. బేసిక్ గా మన వల్ల కాదు, చేత కాదు అనమాట. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఓకే సడన్ గా ఒక 50 మంది వచ్చినా కెన్ హ్యాండిల్.